ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం. పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎక్స్ బోర్డర్స్ అందరూ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేసిండ్రు. ఆర్గనైజింగ్ కమిటీ తరఫున మేమందరం కూడా యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రతి సంవత్సరం ఈ అల్యూమిని మీట్ అనేది చేసుకొని ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి గెట్ టుగెదర్స్ పెట్టుకుంటే మరి అల్యూమిని అసోసియేషన్ ముందరికి తీసుకుపోవాల్సిన సందర్భం ఏర్పడుతుంది. దీనికి ఒక టార్చ్ బేరర్ అవసరం ఉంది. మేమందరం కూడా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని హానరీ ప్రెసిడెంట్గా అల్యూమిని అసోసియేషన్కు అందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో కరత్వాలధనులతో స్వాగతిస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మిత్రులారా, ఇంతకుముందు గౌరవ మంత్రివర్యులు చెప్పిర్రు 1 ఎకరా 6 గుంటలు సొసైటీ మరియు అల్యూమిని అసోసియేషన్ అడగంగానే వారు మరి ఇమ్మీడియట్గా శాంక్షన్ గురించి ప్రయత్నం చేస్తానని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా వారు ఫోన్లో మాట్లాడితే వారు కూడా కంగ్రాచులేషన్ చెప్పిందని చెప్పి మనకు తెలియపరుచున్నారు. ఈ సందర్భంగా ఈ సభాముఖంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ఆల్ ఎక్స్ బోర్డర్స్ నించున్న వాళ్ళు, తినేవాళ్ళు, కూర్చున్న వాళ్ళు దయచేసి దీనికి గెస్చర్గా స్టాండింగ్ ఓవేషన్స్ అదేవిధంగా చప్పట్లతో స్వాగతిస్తారని మనవి చేస్తా ఉన్నాను. గ్రేట్ అకేషన్. సో థ్యాంక్స్ టు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్ గారు. ఇప్పుడు ఆర్గనైజర్స్ పెద్దలకి కృతజ్ఞతాపూర్వకంగా మెమోంటోస్ అందజేసే కార్యక్రమం ఉంది. తర్వాత స్మరణ్ రెడ్డి గారు డైరెక్టర్, లవ్ రెడ్డి అనే సినిమా ఆంధ్ర కర్ణాటక బార్డర్లో జరిగిన ఒరిజినల్ లవ్ స్టోరీని అక్టోబర్ 18th అది రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీలో December 3rd రోజు ఉంది, అమెజాన్ ప్రైమ్లో కూడా. సో స్మరణ్ రెడ్డి, కంగ్రాచ్యులేషన్స్. ఎక్కడ కానీ ఓసారి వచ్చి బొకే అందుకోవాలి. ముందుగా అల్యూమిని స్టూడెంట్గా అసోసియేషన్ గౌరవాధ్యక్షునిగా నన్ను పెట్టుకున్నందుకు ఒకవైపు సంతోషం, ఒకవైపు భారం ఎక్కువైందని భయం అవుతుంది. ఎందుకంటే చాలా మనం అభివృద్ధి కావాలి, ఆర్బీఆర్ సొసైటీని డెవలప్ చేసుకోవాలి. నాతో పాటు మా సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు కానీ, భూపతి రెడ్డి గారు కానీ, చిన్నారెడ్డి గారు కానీ, మా ఎమ్మెల్యే పటేల్ రమేష్ రెడ్డి కానీ, అలాగే మా నల్గొండ జిల్లాకే కాదు భారతదేశంలోనే ప్రముఖ జడ్జిగా నిష్కలంకమైన మంచి పేరున్న రాజశేఖర రెడ్డి జడ్జి గారు మా నల్గొండ జిల్లా వాస్తవరే. వారి సమక్షంలో నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు ఇది పదవి కాకుండా ఒక బాధ్యతగా భావించి తప్పకుండా ఎవరీ అల్యూమిని మీటింగ్ పెట్టుకుందాం. మధ్యలో కూడా ఏమైనా సమస్యలు ఉంటాయి, మీరు ఎప్పుడైనా కూడా కమిటీ సభ్యులు రావచ్చు. ఆ ల్యాండ్ని కూడా 1-2 మంత్స్లోనే పరిష్కారం చేసి అది కట్టాలంటే బిల్డింగ్ ఫండ్స్ కావాలి. వేరే సంఘాల వాళ్ళకి ఫండ్స్ ఇచ్చిండు, కంప్లీట్ అయింది. ఆ ఫండ్స్ కూడా 3-4 డేస్లో సీఎం గారికి మన అసోసియేషన్ తరఫుకెళ్ళి లెటర్ పెట్టించి దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తూ మీరు కూడా మధ్య మధ్యలో టచ్లు ఉండాలి. ఎందుకంటే మా సంగతి తెలుసు, పొద్దున 7 గంటలకు తెలిస్తే మహేశ్వర్ రెడ్డి గారు కానీ మేము కానీ మా ఎమ్మెల్యే 7 గంటలకు లేస్తే జాతర స్టార్ట్ అయింది. మన అందరూ ఈ రెడ్డి హాస్టల్ మర్చిపోతే మళ్ళీ మీరు తిడతారు. పోయి అల్యూమిని ప్రెసిడెంట్గా పెట్టుకున్నారు. నాకేంటంటే మంచి పేరు రాకుండా చెడ్డ పేరు రావద్దు, ఎవరు తిట్టొద్దు. అప్పుడు తెలంగాణ పిల్లలు చచ్చిపోతుంటే నేను అనుకున్నా, అరే మన నాయకులం రాజీనామా చేయాలి, నాయకులం చనిపోవాలి తప్ప పిల్లలు ఎందుకు చచ్చిపోవాలి అనుకున్నా నేను. అందుకని ఆ రోజు రాజీనామా చేసిన. అందుకని నా బాధ్యత మీరు ఇచ్చిన గౌరవాధ్యక్ష పదవికి న్యాయం చేస్తా. మీరు కూడా మంత్లీ ఒకసారి టచ్లో ఉండండి. ల్యాండ్ విషయం ఇవన్నీ నేను చూసుకుంటాను, కానీ మీరు ఇంప్లిమెంట్ చేసేది మీరు. మాకు ఎక్కువ సమయం ఉండదు కాబట్టి మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డి గారు రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్, అద్భుతమైన బుక్ రాశారు. ఇందులో మన కొత్వాల్ రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారి అద్భుత చరిత్ర రాశారు. పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డి గారు, ఒకసారి వారికి ధన్యవాదాలు చెప్పండి అందరూ కరతాల ధ్వని రూపంలో. అలాగే ఐ రిక్వెస్ట్ బీసం ప్రభాకర్ రెడ్డి సార్, బీసం ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం.
ఇప్పుడు మన సభా కార్యక్రమం సుసంపన్నమైంది. లెట్ us వెల్కమ్ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, ఫార్మర్ ఎమ్మెల్యే. వారు కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి. థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద అలమ్ని. హర్షవర్ధన్ రెడ్డి సార్. ఇప్పుడు మన రెగ్యులర్ ఇక్కడ ఉండే బోర్డర్స్కు స్పోర్ట్స్ మెటీరియల్తో పాటు కొద్దిగా లైబ్రరీ బుక్స్ కావాలని చెప్పాను. క్రికెట్ కిట్, వాలీబాల్ కిట్, బాస్కెట్ కాలుడు రేపు మార్నింగ్, ఇవాళ సండే కాబట్టి రేపు మార్నింగ్ ఒక 2 lakhs పంపిస్తా. దాన్ని మీరు స్పోర్ట్స్ ఆడాలి. చదివేంతనో మనకి చదివేంతనో స్పోర్ట్స్ ముఖ్యం. రోజు 2 గంటలు. ఇప్పుడు నా ఎంత ఇంకా 4 నెలలు అయితే 60 ఏళ్ళకి పడతా. రోజు 10 కిలోమీటర్లు ఉరుకుతా. నేను జిమ్ చేస్తా. చేయబట్టే ఇంత తిరగగలుగుతున్నా. మీరు కూడా చదువుకొని మంచి డిగ్రీలు కానీ పర్సెంటేజ్ సాధించాలంటే, హెల్తీగా మెంటల్గా ఫిట్ ఉండాలంటే స్పోర్ట్స్ ఆడాలి. 2 lakhs పంపిస్తా. స్పోర్ట్స్ మెటీరియల్తో పాటు బుక్స్ కూడా కొనుక్కొచ్చుకోండి. థ్యాంక్ యూ. ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి? డిజిటల్ లైబ్రరీ గురించి అడుగుతున్నాను. మీరు మీటింగ్ డిస్కస్ చేసుకొని కమిటీ వాళ్ళు నాకు లెటర్ పంపండి. అది కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తెలియ దాన్ని డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేపిస్తాం. మహేందర్ రెడ్డి గారు